And here when it used to be a long time ago in the Methodist church, if a woman cut her hair, she's put out of the church. Certainly did. Yes, indeed. Nazarenes, Pilgrim Holiness, Pentecostals, all of them used to do it. What happened? మరియు ఇక్కడ అది ఇలా ఉండేది. చాలా కాలం క్రితం ఒక మెథడిస్టు సంఘములో ఒక స్త్రీ తన జుట్టును కత్తిరించుకున్న ఎడల ఆమె సంఘము నుండి బహిష్కరించబడేది. నిశ్చయంగా వారు దానిని చేశారు. అవును, నిజంగా నాజరీనులు, పిలిగ్రిమ్ హోలినెస్ వారు, పెంతెకోస్తు వారు, వారందరూ దానిని చేసేవారు. ఏమి జరిగినది? You know why? You got some sissies behind the pulpit. That's exactly right. Somebody's afraid their meal ticket, afraid you'd excommunicate them, run them out of the church. They didn't have their very audacity to stand and hand on God's word, whether it hurt or whether it didn't. That's exactly right. ఎందుకో మీకు తెలుసా? మీరు ప్రసంగ వేదిక వెనక కొందరు ఆడంగి వారిని కలిగి ఉన్నారు. అది ఖచ్చితంగా సరియే. ఎవరో వారి భోజనపు టికెట్ గురించి భయపడుచున్నారు. మీరు వారిని సంఘము నుండి వెలివేస్తారని, వారిని బయటకు వెళ్ళగొడతారని భయపడుచున్నారు. అది గాయపరిచినా లేదా అది గాయపరచకపోయినా దేవుని వాక్యంపై నిలుచునే దమ్ము వారికి లేదు. అది ఖచ్చితంగా వాస్తవం. Listen here, the man is the ruler. Don't you think you rule the house? You're not the ruler of the house. You're not a slave now, but you're a helpmate. And Adam, the man has the rule over his wife, and he's responsible solely for his wife. ఇక్కడ వినండి, పురుషుడే పరిపాలకుడు. మీరు ఇంటిని పరిపాలిస్తారని మీరు అనుకోకండి. మీరు ఇంటిని పరిపాలించువారు కారు. మీరు ఖచ్చితంగా ఇప్పుడు మీరు ఒక బానిస కాదు, అయితే మీరు ఒక సాటి అయిన సహాయమై ఉన్నారు. మరియు ఆదాము, పురుషుడు తన భార్యపై ఏలిక చేయువాడు, మరియు తన భార్య విషయంలో అతడు పూర్తి బాధ్యతను కలిగి ఉన్నాడు. God makes the man answer for his wife. Now, read and see if God says that now. దేవుడు మానవుడిని తన భార్య విషయంలో జవాబుదారీగా చేస్తాడు. ఇప్పుడు చదివి మరియు దేవుడు దానిని చెప్పాడో లేదో చూడండి. For a man indeed ought not to cover his head, for so much as he is in the image and the glory of God. పురుషుడైతే దేవుని పోలికయు మహిమయునై ఉన్నాడు కనుక తల మీద ముసుగు వేసుకొనకూడదు.